ఈ నెల 15వ తారీఖున బలివే శ్రీరామలింగేశ్వర స్వామి వారి శివరాత్రి ఉత్సవాలు 15వ తారీఖున చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, ఇప్పుడు కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు అయితే 2-3 సార్లు వచ్చి ఇక్కడంతా పర్యవేక్షించడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి రివ్యూ చేయటం కూడా జరిగింది. మొత్తం ఆలోచన ఏమిటంటే ఏ ఒక్క భక్తుడు కూడా అసౌకర్యానికి గురి కాకుండా సంతోషంగా భగవంతుడి ఆశీస్సులు తీసుకుని తిరిగి వెళ్ళాలనేది ఈ రివ్యూ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనవి చేస్తాను. మరి వారికి ఎటువంటి ఏర్పాట్లు కావాలి, మరి తమ్మిలేరులో నీళ్ళని పైనుంచి రిలీజ్ చేసి ఆ వాటర్ ఫ్లో అవుతూ ఉంటే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా వారి స్నానాల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ప్రత్యేకంగా టాయిలెట్స్ కూడా ఈ సంవత్సరం నిర్మించడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా వేరే నిధుల నుంచి అడిషనల్ టాయిలెట్స్ కూడా కడతానికి శాంక్షన్ చేశారు. ఇప్పుడు సమయం లేదు కాబట్టి అయిపోయిన తర్వాత అయినా సరే వచ్చే సంవత్సరానికి అది ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా భక్తులు కూడా తోపులాట లేకోకుండా ఎంతమంది అయితే, ఎందుకంటే చిన్నగా ఉంది ఆ టెంపుల్, ఎంతమందికి సౌకర్యంగా దర్శనం చేసుకోగలిగితే అంతమంది చేసుకుంటారు. బయట ఉన్న శివలింగానికి అభిషేకం అవన్నీ కూడా జరుగుతాయి. ఉత్సవమూర్తులను కూడా మరి ఏదైతే కళ్యాణం చేస్తారో, ఉత్సవమూర్తులకి ఏదైతే కళ్యాణం చేస్తారో దాన్ని బయట కూడా టెలికాస్ట్ చేస్తానికి ఉన్న అవకాశాలు కూడా చూడమని చెప్పాం టీవీల ద్వారా. ఎందుకంటే భక్తులు, రోడ్డు మీద ఉన్న భక్తులు కూడా స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి, ఎందుకంటే లోపల ఉన్న స్థలం అంత కంఫర్టబుల్గా లేదు కాబట్టి అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఏదైనా కూడా భక్తులు కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ప్రభుత్వానికి తెలియకుండా కూడా ఇక్కడ క్వారింగ్ జరుగుతూ ఉంది, మీ అందరికి తెలిసిందే. అక్కడ పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి ఇప్పుడు నీళ్లు వదిలినప్పుడు ఆ గుంటలు కానరాక మరి భక్తులు ఎవరన్నా చిన్నపిల్లలు కానీ భక్తులు కానీ స్నానానికి కానీ దిగిపోతే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే ప్రమాదానికి అవకాశం ఉందో అక్కడల్లా కూడా ప్రత్యేకంగా పోలీసులను కానివ్వండి, లేకపోతే రెవెన్యూ వారిని కానీ అక్కడ పర్యవేక్షణకి ఆ ప్రాంతాన్ని ఎవరు దిక్కోకుండా చూసుకుంటానికి ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాం. అదే గ్రామస్తులు కూడా మా ఊరే, మాకు తెలుసులే ఇదంతా అని చెప్పేసి దయచేసి వెళ్ళొద్దని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రమాదం జరిగిన తర్వాత ఎవరు కూడా చేయలేరని చెప్పేసి మనం చేస్తాం. మరి ఇది ఇంతే కాకుండా ఈ ప్రభుత్వంలో ఇప్పటికీ మీరు చూశారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేశాం. స్నానానికి కానివ్వండి, ఈ ఘాట్ డెవలప్మెంట్స్ కానివ్వండి, మరి ఇవన్నీ కూడా ఇప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు టెంపుల్ను కూడా పూర్తిగా పునర్నిర్మాణం చేయడానికి 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. డ్రాయింగ్స్ కూడా అప్రూవ్ అయినాయి. పండుగ వెళ్ళిన తర్వాత మంచి రోజు చూసుకుని దాన్ని డిమాలిష్ చేస్తానికి కూడా పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఇంకా 2.5 కోట్లు సరిపోకపోతే ఇంకా అదనంగా కూడా నిధులు తీసుకొచ్చి దీనికి మంచి భక్తులు చాలా పవిత్రతతో స్వామిని దర్శనం చేసుకుని వారు స్వామి ఆశీర్వాదాలు పొందే విధంగా, మరి ఇప్పుడు ఉన్న ద్వారాన్ని కనుక పరిగణిస్తే ఎక్కువ మంది వెళ్ళలేరు, వెళ్తే ఒక 5-6 కంటే ఎక్కువ వెళ్ళలేదు తోపుల. సో అట్లా కాకుండా ఎక్కువ మంది దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా కొత్త టెంపుల్ని ఏర్పాటు చేస్తాం. స్థపతి గారు అన్ని డిజైన్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఓకే.